ఏపీ ప్రభుత్వ మద్యం పాలసీపై విమర్శలు చేశారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కొత్త లిక్కర్ విధానంతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గిందని, చంద్రబాబు జేబు నిండిందంటూ ఆరోపిస్తున్నారు జగన్. ప్రభుత్వ ఆధీనంలోని మద్యం షాపులు ప్రైవేటుకి ఇచ్చారన్న జగన్, ఢిల్లీలో ఇలాంటి విధానాలతోనే కేజ్రీవాల్ జైలుకు వెళ్లిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గవర్నమెంట్ రంగంలో నడిచే మద్యం షాపులు ప్రైవేటైజ్ చేసినట్టు కరెక్ట్గా ఇదే ఆరోపణ మీదనే అరవింద్ కేజ్రీవాల్ అనే ఆయన జైల్లో పెట్టారు. ఇక్కడ సక్సెస్ఫుల్గా అక్కడ చేయలేకపోయాడు, చేయక మునిపే ఆయన జైలుకు పోయినాడు పాపం. ఇక్కడ చేసి సక్సెస్ఫుల్గా అరవింద్ కేజ్రీవాల్ని అక్కడికి పోయి తిట్టొస్తాడు. గవర్నమెంట్ రంగంలో ఉన్న మద్యం షాపులను ప్రైవేటైజ్ చేశాడు. తన వాళ్లకు ఈ షాపులన్నీ ఇప్పించుకున్నాడు. ఆ షాపులు ఇప్పించే ప్రక్రియ మీరంతా కూడా చూశారు. ఏ రకంగా ఎమ్మెల్యేలు కిడ్నాపులు చేశారో, ఏ రకంగా ఎమ్మెల్యేలు పోలీసులు అందరూ కూడా వాళ్ళకు సంబంధించిన వాళ్ళని మాత్రమే టెండర్లలో పార్టిసిపేట్ చేసేట్టుగా చేశారో. అది ఆక్షన్ కాదు, అది లాటరీ. అంటే వీళ్ళకి కావాల్సి